ఫ్రెండ్స్, మరి మనం ఇంతకుముందు క్లాస్లో భారతీయ సంస్కృతి అనేటువంటి ఈ టాపిక్ సంబంధించి డిస్కస్ చేస్తూ ఉన్నాము, భారతీయ సంస్కృతి గురించి. సో మరి ఈ క్లాస్లో కొనసాగి కొత్త టాపిక్లకి ఎంటర్ అవుదాం. భారతీయ సంస్కృతి అంటే ఏంటి, భారతీయ సంస్కృతిలో సంస్కృతికి సంబంధించిన ప్రధాన లక్షణాలు ఏంటి, దాని స్ట్రైకింగ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అని ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇంకొక 2-3 లక్షణాలు చెప్పుకుంటే మన నెక్స్ట్ టాపిక్లకి ఎంటర్ కావచ్చు. స్టూడెంట్స్, ఇన్ ఎర్లియర్ క్లాస్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ స్ట్రైకింగ్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్, and there are some more features, 1 or 2 features are remaining. So by discussing those features, we will enter into a new topic in this class. Okay, let us see what are those striking features which were remaining. 1 minute. Okay, so we are receptivity or rapidly there is all. Okay, receptivity, we are discussing about the striking feature receptivity. Receptivity is an important characteristics of Indian culture. Indian culture has always accepted the good of the invading cultures. So what is receptivity? Receptivity is understanding the situation, understanding the good things, and accepting or digesting into our culture or attitude or thinking. That is called as. So this is an important characteristics of Indian culture. Okay, we have discussed about so many characteristics. This is very much most important characteristics. Okay, so Indian culture has always accepted the good of the invading cultures. So whatever the cultures were invaded from outside of the our country, from other countries, the Indian accepted the good those cultures into భారతదేశానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన విశిష్టం ఏంటంటే గ్రహించేటువంటి అన్నిటినీ గ్రహించడం, అంటే మంచి ఎక్కడున్నా గ్రహించటం. ఓకే, మంచిని గ్రహించి వాటిని సంస్కృతిలో భాగం చేసుకోవటం. సో అది ఒక లక్షణం భారతీయ సంస్కృతిలో మనకు కనిపిస్తుంది. ఓకే, గ్రహణ శక్తి అంటారు రిసెప్టివిటీని. ఇది మనకు భారతీయ సంస్కృతిలో ఉన్న విశిష్టమైన లక్షణాల్లో ఈ రిసెప్టివిటీ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి లక్షణము. సో ఇది ఏం చేస్తుంది అంటే మన భారతదేశం మీదకి రకరకాల రాజ్యాలు, రకరకాల రాజులు, లేకుంటే రకరకాల దేశాలు, లేదా వాటి ద్వారా రకరకాల సంస్కృతులు దండెత్తి రావడము, ఇక్కడ ముట్టడించడం, ఆక్రమించడం అనేది జరిగింది. అయితే ఈ భారతీయ సంస్కృతి ఏం చేస్తుంటే అందులో ఏ సంస్కృతులు అయితే మన భారతీయ సంస్కృతి మీద దాడి చేశాయో లేదా ఆక్రమించే ప్రయత్నం చేశాయో అందులో ఉండేటువంటి మంచిని స్వీకరించడము అనేటువంటిది మన భారతీయ సంస్కృతిలో చూస్తాం అన్నమాట. సో ఇండియన్ కల్చర్ ఈజ్ లైక్ అన్ ఓషన్ ఇన్ విచ్ మెనీ రివర్స్ కమ్ అండ్ మీట్. ఇన్ ద సేమ్ వే ఆల్ casts succumb to the Indian culture and very rapidly they dissolved into the Hindutva. Okay, so Indian culture is like an ocean in which many rivers meet. So Indian culture is not a small thing or inside the culture of India is very big, like an ocean. And as you all know that ocean into the ocean all the rivers come and mix in the ocean, you all know. So like that Indian culture is also an ocean and all cultures comes and meet in it, mix in this culture. ఓకే, సో భారతీయ సంస్కృతి ఒక మహాసముద్రం లాంటిది. ఓకే, ఈ మహాసముద్రంలో ఎలాగైతే అనేక నదులు వచ్చి కలుస్తాయో, ఓకే, ఆ విధంగా ఈ భారతీయ సంస్కృతిలో కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సంస్కృతుల్లో ఏ సంస్కృతులు అయితే భారతదేశం మీద దండెత్తి వచ్చాయో ఆ సంస్కృతులన్నీ, అంటే ఆ సంస్కృతిలో ఉండే మంచి అంతా కూడా వచ్చి మన భారతీయ సంస్కృతి అనేటువంటి సముద్రంలో కలుస్తాయన్నమాట. ఓకే, ఇన్ ద సేమ్ వే ఆల్ casts succumbed to the Indian culture
Okay, and very rapidly they dissolve in the Hindutva. So, like that, the castes which were prevailing in Indian society were సక్కమ్డ్ టు ద ఇండియన్ కల్చర్. సో భారతదేశంలో ఉండేటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతీయ సంస్కృతికి లోబడే ఉన్నాయి, భారతీయ సంస్కృతికి లొంగి ఉన్నాయి. భారతీయ సంస్కృతికి భిన్నంగా భారతదేశంలో కులాలు, వాటి ఆచారాలు, సాంప్రదాయాలు ఎప్పటికీ లేవు అన్నమాట. వెరీ ర్యాపిడ్లీ దే డిజాల్వ్ ఇన్ ద హిందుత్వ. సో ఆల్ దోస్ క్యాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే సక్కమ్డ్ ఇన్ ద ఇండియన్ కల్చర్ and they slowly rapidly dissolved in the Hindutva. So Hindu religion, Hindutva means which is based on Hindu religion is called as Hindutva. Hindutva is a systematic way of life or philosophy or principles which is based on Hindu religion. So all the castes were dissolved in the Hindutva very rapidly in India. So భారతదేశంలో ఉండే కులాలన్నీ కూడా భారతీయ సంస్కృతికి లోబడి ఉండటం ఒకటైతే, రెండవది చాలా వేగంగా అవన్నీ కూడా మన భారతదేశంలో ఉండేటువంటి హిందుత్వ అనేటువంటి ఫిలాసఫీ లేదా సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి అవన్నీ కూడా లోబడి ఉన్నాయి. ఓకే, హిందుత్వ అనేటువంటి సిద్ధాంతానికి కట్టుబడి ఉండడము లేదా దానికి లోబడి ఉండడము అనేది మనము చూస్తాం అన్నమాట. ఓకే, తర్వాత 1 minute. Indian culture has always suggested with other cultures its ability to maintain unity amongst the diversities of all is the best. So Indian culture has with the other cultures its ability to maintain unity among the is the best. Indian culture, if you observe or see, the Indian culture is always adjusting with other cultures, and Indian culture is having ability to maintain unity in diversity. Okay, and that not only maintaining in a best way the unity in diversity is the peculiarity of Indian culture. Okay, so సంస్కృతి మనం గమనిస్తే అది ఎల్లప్పుడూ కూడా అది ఇతర సంస్కృతులతో సర్దుకొని పోవడము, తర్వాత భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి దాన్ని ప్రదర్శించడము, అది గొప్పగా ప్రదర్శించడము, అత్యుత్తమైనటువంటి ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం చాటుతుంది. తర్వాత ఆ మిగతా సంస్కృతులన్నింటిలో కూడా సర్దుకొని పోతుంది. ఇది భారతీయ సంస్కృతి యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి గుణం అన్నమాట. ద రిలయబిలిటీ విచ్ డెవలప్డ్ 1 minute. The reliability which developed in this culture due to this receptivity is a boon for this world and is appreciated by all. So if you see in this culture, in this Indian culture, due to this receptivity, if your entire world is appreciating Indian culture, and that receptivity quality is a boon for this Indian culture. Okay, that's why entire world is appreciating Indian culture, and that is a reliable. Sir, సోన్ వినపడం లేదు. ఒక్క నిమిషం అమ్మా చూస్తాను. లేదమ్మా, మీ వైపే ఫాల్ట్ ఉంది, ఇక్కడైతే నేను ఫుల్. ఓకే, మీరే చూడండి, వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోండి. ల్యాప్టాప్లో కానీ దీంట్లో కానీ ఏం ఫాల్ట్ లేదు, మీ వైపే ఒకసారి చూసుకోండి. ఓకే, సో భారతీయ సంస్కృతిలో ఉండేటువంటి ఈ లక్షణం ఏదైతే ఉందో, రిసెప్టివిటీ అంటే గ్రహించడము, మంచిని గ్రహించడం అనేటువంటిది, ఇది ఒక రకంగా భారతీయ సంస్కృతికి వరం లాంటిది. సో దీని ఆధారంగానే ప్రపంచంలోని మిగతా దేశాలన్నీ కూడా భారతీయ సంస్కృతిని ఎప్పుడు కూడా వేణోళ్ళ కొనియాడుతూ ఉన్నాయన్నమాట. ఓకే,
Okay, next we will go for another striking feature, that is spirituality. Spirituality is the soul of Indian culture. Here, the existence of soul is accepted. So, if you see what is the soul of Indian culture, the answer for that question is immediately comes is spirituality. Spirituality is the soul of Indian culture. భారతీయ సంస్కృతికి ఈ స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మికత అంటారు, భక్తికి సంబంధించినటువంటిది ఇది. సో స్పిరిచువాలిటీ అనేటువంటిది భారతీయ సంస్కృతికి ఒక ఆత్మ లాంటిది అనమాట, ఆత్మ లాంటిది. ఓకే, so here the existence of soul is accepted. Therefore, the ultimate aim of man is not physical comforts, but is self-realization. Okay, 1 minute. So soul is accepted in Indian culture, that there is a soul, and we have to see existence of soul is accepted in Indian culture. ఓకే, భారతీయ సంస్కృతిలో ఆత్మ అనేది ఉంది అని, ఆత్మ అనేటువంటి దాన్ని ఉంది అని భావించడం అనేది భారతీయ సంస్కృతిలో మనకు కనిపిస్తుంది. వేరే సంస్కృతిలో ఆత్మ అనేటువంటి దానికి పెద్దగా ప్రాముఖ్యత లేదు, అసలు ఆత్మ అనేది ఉంది అని విశ్వసించరు చాలా సంస్కృతిలో, ఇతర దేశాల్లో అనేటువంటి సంస్కృతిలో. భారతీయ సంస్కృతి మాత్రం ఆత్మ అనేటువంటిది ఉంది అని చెప్పి చాలా ప్రగాఢంగా విశ్వసిస్తుంది అనమాట. ఓకే, therefore the ultimate aim of man is not physical comforts, but is self-realization. So that's why in India, Indian culture says that what is the aim of man? The aim of man is not physical comforts, but is self-realization. If we get self-realization, that is the very important for man. That should be the main aim of the man, not securing the physical comforts. That's what Indian culture stress upon this. మనకి భారతీయ సంస్కృతి ప్రధానంగా దేని మీద దృష్టి పెడుతుంది, దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది అంటే ఆత్మ సాక్షాత్కారము అనేటువంటి దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. సో భౌతికమైన సౌకర్యాలు అనేటువంటి దానికంటే కూడా ఆత్మ గురించి తెలుసుకోవడం, ఆత్మని చూడటం, ఆత్మని తెలుసుకోవడం, మనల గురించి మనం తెలుసుకోవటము, ఓకే, ఆ దైవాన్ని కూడా మనలోనే, మన ఆత్మలోనే దర్శించటము, ఇటువంటి లక్ష్యాన్ని మనుషులందరూ కలిగి ఉండాలి. అది మనిషికి ముఖ్యము, ఆ లక్ష్యాన్ని సాధించడం మనిషికి ముఖ్యమని భారతీయ సంస్కృతి భావిస్తుంది అన్నమాట. When Indian culture originated of Rigveda, then it spreads with time to Saptasindhu, Brahmavarta, Aryavarta, Jambudvipa, Bharatavarsha, or India. When Indian culture originated in the times of Rigveda, so if we refer the history of India, from that we came to know that Indian culture is started or originated from Rigveda times. Okay, then after it spreads to all over the India, that is Saptasindhu, Brahmavarta, Aryavarta, Jambudvipa, and entire Bharatavarsha. Okay, సో మన చరిత్ర పుస్తకాలు తిరిగేస్తే మనకు ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఏం తెలుస్తుందంటే భారతీయ సంస్కృతి అనేది వేదాల కాలం నుంచి భారతీయ సంస్కృతి పుట్టింది, మొదలైంది అని చెప్పి తెలుస్తుంది. సో వేదాల కాలంలో మొదలైన ఈ భారతీయ సంస్కృతి ఆ తర్వాత మొత్తం భారతదేశం అంతా విస్తరించింది. సో భారతదేశంలో ప్రాంతాలని ఒకప్పుడు చరిత్రలో ఈ విధంగా పిలిచేవారు, సప్త సింధు అని, బ్రహ్మావర్త అని, ఆర్యావర్త అని, జంబూ భరతవర్ష అని విధంగా పిలిచేవారు భారతదేశంలో రకరకాల ప్రాంతాలని. ఈ భారతీయ సంస్కృతి ఈ కాలక్రమంలో ఋగ్వేద కాలంలో మొదలైనది, అలా విస్తరించుకుంటూ వచ్చిందనమాట. ఓకే, బికాస్ ఆఫ్ ఇట్స్ 1 minute. Because of its strength, it reached abroad beyond the borders of India and established there also. So if you observe the entire world, we'll came to know that Indian culture is spread all over the world. All over the world it spread, and it crossed the borders of India, and beyond the borders of India it spread and established in all over the world. Because Indian culture is very strong, and that is the Indian strength of the Indian culture. So భారతీయ సంస్కృతికి ఉన్న మరొక విశిష్టత ఏంటంటే ఇది చాలా బలమైనటువంటి సంస్కృతి, గొప్ప సంస్కృతి.
అందువల్ల ఇది భారతదేశపు సరిహద్దులను దాటి ఇతర దేశాలకి మొత్తం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అక్కడ కూడా ఈ భారతీయ సంస్కృతి అనేది నెలకొనడం అనేది మనము గమనించవచ్చు. ప్రపంచాన్నంతా ఒకసారి చూస్తే మనకి ఈ విషయం బోధపడుతుంది అన్నమాట. సో ద లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ striking feature of Indian culture is religious dominance. Religious dominance. So religion has a central place in Indian culture. Vedas, Upanishads, Puranas, Mahabharata, Gita, Agama, Tripitak, Quran and Bible affect the people of Indian culture. So if you see in India, so in Indian culture, religion has a very important place. Okay, religion has a central place in Indian culture. This we can observe. ఓకే, మనం గమనిస్తే ఈ విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏమిటంటే భారతీయ సంస్కృతిలో మతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మతం అనేది ఒక కేంద్ర బిందువు లాగా భారతీయ సంస్కృతికి కనిపిస్తుంది. సో వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, పురాణాలు కానీ, లాంటి పురాణాలు కానీ, ఓకే వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, లేకుంటే త్రిపీఠకాలు కానీ, ఆగమ శాస్త్రాలు కానీ, ఖురాన్, బైబిల్ లాంటి పవిత్రమైన ఇతర మతాల గ్రంథాలు కానీ, ఇవన్నీ కూడా ఏం చేశాయంటే ప్రజలని, ఓకే ముఖ్యంగా భారతదేశంలో ఉండేటువంటి ప్రజల్ని, వారి సంస్కృతిని బాగా ప్రభావితం చేశాయి. ఓకే, దీస్ బుక్స్ హ్యావ్ డెవలప్డ్ ఆప్టిమిజం, థీయిజం, సాక్రిఫైస్, పెనెన్స్, రిస్ట్రెయింట్స్, గుడ్ కాండక్ట్, ట్రూత్ఫుల్నెస్, కంపాషన్, authenticity, friendliness. So with those books which influenced the Indian people's culture, we learned so many things. Okay, like optimism, we developed and learned like optimism, theism, sacrifice, penance, restraints, good conduct, truthfulness, compassion, authenticity, friendliness and forgiveness. Okay, so మనం పైన చెప్పుకున్నటువంటి ఈ గ్రంథాల ద్వారా, ఈ పౌరాణిక గ్రంథాలు కావచ్చు, వేదాలు, ఉపనిషత్తులు మొదలగు, ఈ తర్వాత ఖురాన్, బైబిల్ లాంటి పవిత్రమైన గ్రంథాల ద్వారా భారతీయులమైనటువంటి మనము ఎన్నో నేర్చుకున్నాం, ఎన్నో వాటిలోంచి స్వీకరించాం అన్నమాట. సో ఏమేమి నేర్చుకున్నాం, స్వీకరించామంటే నెంబర్ 1 వచ్చే ఆప్టిమిజం. ఆప్టిమిజం అంటే ఆశావాదము అంటాం, అంటే పాజిటివ్ థింకింగ్ కలిగి ఉండటం అన్నమాట. సో మనకి రేపు మంచి జరుగుతుంది, ఈరోజు మనం బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నా రేపటి నుంచి బాగుంటాం, రేపు మంచి జరుగుతుంది, మన కష్టాలన్నీ తొలగిపోతాయి అనేటువంటి ఒక యాటిట్యూడ్ ఆప్టిమిజం అని చెప్పి అంటారు. సో ఇది భారతీయ సంస్కృతిలో కనిపిస్తుంది. ఇది ఎక్కడి నుంచి భారతీయులు నేర్చుకున్నారంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి మహా గ్రంథాలు, ప్రాచీన గ్రంథాల నుంచి నేర్చుకున్నారన్నమాట. అలాగే థీయిజం అంటే ఏంటంటే ఆస్తికవాదం. ఆస్తికవాదం అంటే దేవుడు ఉన్నాడు అని, దేవుడి యొక్క అస్తిత్వాన్ని విశ్వసించడం, దేవుడు ఉన్నాడని చెప్పి నమ్మడం. ఓకే, నాస్తికవాదం, ఆస్తికవాదం అని మీరు వినుంటారు. అందులో ఆస్తికవాదం అనేది కూడా ఈ పైన చెప్పుకున్నటువంటి ఆ పవిత్రమైన గ్రంథాల నుంచి భారతీయులు నేర్చుకున్నారు. అది మన భారతీయ సంస్కృతిలో కనిపిస్తుంది. ఎక్కువ మంది ప్రజలు దేవుడు ఉన్నాడని చెప్పి విశ్వసిస్తారు, ఆస్తికులుగా కనిపిస్తారు అన్నమాట. తర్వాత సాక్రిఫైస్ అంటే త్యాగం. ఓకే, సో త్యాగ గుణము అనేటువంటిది భారతీయ సంస్కృతిలో మనకి గొప్పగా కనిపిస్తుంది. మన సంస్కృతి ప్రతిబింబించేటువంటి కథలు కానీ, పురాణాలు కానీ, ప్రాచీన గ్రంథాలు కానీ తిరిగేస్తే ఎన్నో గొప్ప ఉదంతాలు, ఈ త్యాగానికి గుర్తుగా మనకు కనిపిస్తాయి. ఒక కర్ణుడు కావచ్చు, లేకుంటే ఒక శిబి చక్రవర్తి, లేకుంటే ఒక బలి చక్రవర్తి, ఇట్లా ఎంతో మంది ఓకే త్యాగానికి కానీ గుర్తుగా కనిపిస్తారన్నమాట. తర్వాత ఫినాన్స్ అంటే ఏంటంటే ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపడటం. సో తప్పు చేస్తే తన తప్పును తానే తెలుసుకొని ఇంకోసారి ఆ తప్పు చేయకూడదు. సో నేను తప్పు చేశాను కాబట్టి నాకు శిక్ష పడాలి, సో ఆ తప్పు చేశానటువంటి ఒక భావనకి గురై ఓకే ప్రాయశ్చిత్తం చేసుకోవడము, పశ్చాత్తాపడము అనేటువంటిది భారతీయ సంస్కృతిలో మనకు కనిపిస్తుంది. వేరే విదేశీ సంస్కృతిలో ఈ భావన తక్కువ ఉంటుంది, బట్ భారతీయ సంస్కృతిలో ఎక్కువ కనిపిస్తుంది. సో ఇది కూడా మనం పైన చెప్పిన గ్రంథాల నుంచి నేర్చుకున్నాం అనమాట. ఓకే, అభివృద్ధి చేసుకున్నాం. ఇంకా రిస్ట్రైన్స్ అంటే అర్థం ఏంటంటే నిగ్రహం అంటే అన్నిటిని అణుచుకోవడం, ఓకే కంట్రోల్ చేసుకోవడం, ఆవేశాలని, కోపాలని, ఓకే దురాలోచనని, ఇటువంటి. సో మనస్సు మీద నిగ్రహం అనేటువంటిది మనకు ఈ భారతీయ సంస్కృతిలో కనిపిస్తుంది. భారతీయులు ఎంతో నిగ్రహాన్ని పాటిస్తారు. ఎంతో క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు కట్టు తప్పకుండా మనస్సు మీద, ఆలోచనల మీద ఓకే పూర్తి పట్టు అనేటువంటిది వారిలో కనిపిస్తుంది. అది కూడా వాళ్ళు ఈ పుస్తకాల నుంచి నేర్చుకొని డెవలప్ చేసుకున్నారు.
తర్వాత మంచి నడవడిక, గుడ్ కాండక్ట్, మంచి నడవడిక కానీ, ట్రూత్ఫుల్నెస్ అంటే నిజాయితీగా, నీతిగా, సత్య మార్గంలో నడుచుకోవడం, వెళ్ళటము, సత్య మార్గాన్ని నమ్ముకొని జీవించడము, ఇది కానీ. ఓకే, కంపాషన్ అంటే కరుణ, జాలి, దయ, కరుణ అంటారు చూడండి. కనికరం, జాలి, దయ, కరుణ, కనికరం అంటారు. ఇటువంటి లక్షణాలు కూడా భారతీయ సంస్కృతిలో మనకు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఓకే, సో అది కూడా మనం పైన చెప్పుకున్నటువంటి ఆ ప్రాచీన గ్రంథాల నుంచి మనం నేర్చుకొని అభివృద్ధి చేసుకున్నాం. అలాగే ఆథెంటిసిటీ అంటే విశ్వసనీయత. సో మనం నమ్ముతాము, భారతీయులు చాలా చాలా విషయాల్ని, మంచి విషయాల్ని నమ్ముతారు, స్వీకరిస్తారు. ఓకే, ప్రామాణికంగా భావిస్తారు మంచి విషయాల్ని, గొప్ప విషయాల్ని. ఆ విశ్వసనీయత తర్వాత భారతీయులు ఇతరులు నమ్మినట్టే, భారతీయుల్ని ఇతరులు నమ్మినట్టే ఇతరులు కూడా భారతీయులు నమ్మడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది అనమాట. ఓకే, విశ్వసనీయత అనేటువంటిది భారతీయుల్లో గొప్ప గుణంగా లేదా పెక్యులియర్గా మనము చూడొచ్చు అనమాట. ఓకే, తర్వాత విశ్వసనీయత తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్లీనెస్ అంటే స్నేహపూర్వకమైనటువంటి భావన అనమాట. స్నేహపూర్వకమైనటువంటి భావన భారతీయుల్లో స్నేహ భావన అనేటువంటిది మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు అనంటే భారతీయులు ఎవరి పట్లైనా సరే ప్రేమగా, స్నేహంగా ఉంటారు. ద్వేషం అనేటువంటిది భారతీయుల్లో చాలా తక్కువ ఉంటుంది. వీలైనంత వరకు పగలు, ప్రతీకారాలు, కక్షలు, కార్పణ్యాలు, శత్రుత్వ భావన ఇటువంటివి ఎవరి మీద కలిగి ఉండరు భారతీయులు. చాలా వరకు ఫ్రెండ్లీ భావననే చూపిస్తూ ఉంటారు, స్నేహపూర్వకమైన భావననే కలిగి ఉంటారు. తర్వాత ఫర్గివ్నెస్ అంటే క్షమించడం. సో క్షమాగుణము అనేటువంటిది కూడా భారతీయ సంస్కృతిలో మనకు ప్రత్యేకంగా గొప్పగా కనిపిస్తుంది అనమాట. సో ఈ గుణాలన్నీ కూడా ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ గుణాలన్నీ ఏవి, ఆప్టిమిజం కానీ, థియిజం కానీ, లేకుంటే సాక్రిఫైస్, పినాన్స్, రిస్ట్రైన్స్, గుడ్ కాండక్ట్, ట్రూత్ఫుల్నెస్, కంపాషన్, ఆథెంటిసిటీ, ఫ్రెండ్లీనెస్, ఫర్గివ్నెస్ మొదలగు మంచి మంచి గుణాలన్నీ కూడా ఈ భారతీయులు తమ సంస్కృతిలో భాగం చేసుకున్నారు. సో వీటన్నిటిని కూడా వారు రకరకాల ప్రాచీన గ్రంథాలు, ఇతర సంస్కృతులకు సంబంధించిన పవిత్రమైన గ్రంథాల నుంచి వాటన్నిటిని నేర్చుకొని, అభివృద్ధి పరుచుకొని తమ సంస్కృతిలో మిళితం చేసుకున్నారనమాట. సో అందువల్ల ఇండియన్ కల్చర్లో ఇటువంటి స్ట్రైకింగ్ ఫీచర్స్ అనేటువంటి మనకు కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఇండియన్ కల్చర్ topic, Indian culture. If you have any doubts on this topic, you can ask. సో భారతీయ సంస్కృతికి సంబంధించి ఇది మొట్టమొదటి ఇంట్రడక్షన్ క్లాసు. ఇప్పుడు మనం సెకండ్ టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పటి వరకు చెప్పిన టాపిక్లో మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు తప్పకుండా అడగచ్చు. ఓకే, అదర్వైజ్ విల్ గో ఫర్ అనదర్ టాపిక్. ఓకే, యూ కెన్ ఆస్క్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ టాపిక్. No doubts? Okay. Okay, I am going to start another topic, that is coexistence of various religions in India since ancient times. Okay, so in first chapter, which is called as Unity in Diversity in India, so I am going to start the second topic. In first chapter, I am going to start second topic, that is coexistence of various religions since ancient times in India. ఓకే, సో భారతదేశంలో అనేక మతాలు సహజీవనం చేయడం లేదా సహ అస్తిత్వంలో ఉండటము, ఒక హిందూ మతమే కాకుండా అనేక రకాల మతాలు భారతదేశంలో మనకు ప్రాచీన కాలం నుంచి కలిసిమెలిసి ఉండడము, కనిపించడం అనేది జరుగుతోంది. దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. So if you see, India has no state religion. It is a secular state. So as you all know that the Indian state has no religion. State has no religion because India is a secular state. సో మనందరికి తెలుసు, భారతదేశం అనేటువంటి దేశాన్ని మనం పరిశీలిస్తే దేశం మొత్తానికి దేశ మతము అనే ఒక మతం అంటూ ఏది లేదనమాట. ఓకే, భారతదేశ మతం ఏంటి అంటే మనం చెప్పలేము. ఎందుకంటే భారతదేశం రాజ్యాంగం ఈ భారతీయులందరూ కూడా నడుచుకుంటూ ఉంటారు. సో మన రాజ్యాంగం ప్రకారం మన దేశం ఎటువంటి దేశం అంటే లౌకిక దేశం అన్నమాట. లౌకిక రాజ్యం లేదా లౌకిక దేశం. సో ఈ దేశంలో అన్ని మతాలు సమానమే. ఏ మతం కూడా ఎక్కువ కాదు, ఏ మతం కూడా తక్కువ కాదు. అన్ని మతాలకి సమానమైనటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. అందువల్ల
ప్రభుత్వం కానీ రాజ్యం కానీ ఒక మతాన్ని ఇది మా దేశ మతము అని చెప్పి చెప్పడానికి ప్రకటించడానికి లేదన్నమాట, అనుసరించడానికి లేదు. It is the land where almost all the major religions of the world are practiced by their respective followers. So if you see in India, almost all the religions of the world are following by the Indians. Okay, we can see that peculiar characteristic in India. సో భారతదేశాన్ని మనం పరిశీలించి చూస్తే ప్రపంచంలో ఎన్ని మతాలు అయితే ఉన్నాయో అన్ని మతాల్ని అనుసరించేటువంటి ప్రజలు మన భారతదేశంలో ఉన్నారు అనే విషయం మనకు తెలుస్తుంది అన్నమాట. మనం గమనించామంటే భారతదేశాన్ని ఒకసారి గమనిస్తే మతపరంగా ఈ మతం ఆ మతం అని లేదు, అన్ని మతాలను అనుసరించే ప్రజలు ఈ దేశంలో ఉన్నారు. Nevertheless, the religious diversity has been a major source of disunity and disharmony in the country. సో అయితే ఈ విధంగా భిన్న మతాలని అనుసరించే ప్రజలు దేశంలో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అనైక్యత లేకుంటే సామరస్యం అనేటువంటిది లేకపోవడము, సామరస్యం అనేది లోపించడము ఈ దేశంలో జరుగుతుంది. అంటే దానికి కారణం ఏంటంటే మతాల పరంగా భిన్నత్వం అనేటువంటిది ఉండడం. అంటే భిన్న మతాలను అనుసరించే ప్రజలు దేశంలో సందర్భాల్లో ప్రజల మధ్య అంటే ఐకమత్యం అనేది లోపించడము, తర్వాత అనేది లోపించడం మనకు కనిపిస్తుంది. ఓకే, తర్వాత this is because in India religious affiliation appears to be over people seem to forget unity and express their loyalty more towards. Okay, 1 minute. So this is because in India religious affiliation appears to be overemphasized and many a time people seems to forget the national unity and express their loyalty more towards their own religion. So in India, one thing is overemphasized. What is that? Affiliation to the religion. Affiliation to the religion. So I'm affiliated to Hindu religion, or so and so person is affiliated to Christian religion. So this very important for India and Indian people, and this thing is overemphasized in India, and many a time people seem to forget the national unity. So several times people of India forgets about their nation and national unity, and they express more loyalty towards their own religion. సో మన భారతదేశంలో ఒక మతానికి కట్టుబడి ఉండటము, ఒక మతంతో సంబంధాన్ని కలిగి ఉండడము అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మనకి స్ట్రెస్ చేసి చెబుతారు. సో నువ్వే ఏ మతాన్ని అనుసరిస్తామని చాలా ముఖ్యమైన విషయంగా ఈ దేశంలో చూస్తూ ఉంటారు. సో మనం అందరం కూడా మతాలకు అతీతంగా కాకుండా ఏదో ఒక మతానికి కట్టుబడి ఉండాలి, ఒక మతాన్ని అనుసరించాలి అనేటువంటి తత్వం భారతీయులకు కనిపిస్తుంది. తర్వాత ఈ భారతీయులు చాలా సందర్భాల్లో జాతీయ ఐక్యత అనేటువంటి దాన్ని మర్చిపోవడం కూడా కనిపిస్తుంది మతాల వల్ల. మనమందరము ఒకే దేశానికి చెందిన వాళ్ళము, సో మనలో ఐక్యత అనేటువంటిది ఉండాలి, మన ఐకమత్యంతో మన కార్యకలాపాలను కొనసాగించాలి అనేటువంటి భావన మనకు భారతీయుల్లో లోపించడం అనేది కూడా చూస్తాం అన్నమాట. ఓకే, అప్పుడప్పుడు అందువల్ల ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువగా మతం పట్ల ఎక్కువ విధేయంగా ఉండటము, తమ మతం పట్ల ఎక్కువ విధేయత వినయం ప్రదర్శించడము అనేది భారతీయుల్లో ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట. ఓకే, the glaring example of such feeling is the partition of our country due to the development of two nation theory. Okay, so glaring example of such feeling is the partition of our country due to development of the two nation theory. So as you all know, in 1947 what happened in India? So India is divided into two countries basing on two nation theory, and the partition of our countries happened in 1947. This is the best example for that, for which just now
అబౌట్ వాట్ ఐ ఎక్స్ప్లెయిన్. ఫర్ దట్ దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో మనకి మంచి ఉదాహరణగా కనిపిస్తుంది ఒకటి ఏమిటి అంటే ద్విజాతి సిద్ధాంతము. ఓకే, లేదా అంతే, ద్విజాతి సిద్ధాంతం ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతం అభివృద్ధి చెందడము, దాని ఆధారంగా దేశం రెండు ముక్కలు కావడము అనేటువంటిది 1947లో జరిగింది. ఇది ఒక మంచి ఎగ్జాంపుల్గా మనకు కనిపిస్తుంది అనమాట, స్పష్టమైన ఉదాహరణగా కనిపిస్తుంది. దేనికి అంటే మతానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం, మతం పట్ల ఎక్కువ విధేయత అనేటువంటిది చూపించడం. ఓకే, తర్వాత మతానికి కట్టుబడి ఉండాలనే విషయాన్ని ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్పడము. తర్వాత జాతీయ ఐక్యతను విస్మరించడం, తమ మతం కోసమే బ్రతకడం, జీవించడం. ఇటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఈ దేశం మతాల ఆధారంగా రెండు ముక్కలు కావడం 1947లో ఇండియా పాకిస్తాన్ అని, అది ఒక ఉదాహరణగా మనకు చరిత్రలో కనిపిస్తుంది. బట్ ద మ్యాటర్ has not ended there. The communal feeling among different religion groups still persists. So after 1947, if you see the communal feelings, that means towards other religions, we are having some sort of you are not having some sort of patience. Okay, so we are not adjusting with other religions, and we are seeing and we are hating other religions. These sort of communal feelings are in different parts of India. We can see from 1947 those communal feelings are continuing, still persisting. We are seeing in different religious groups. సో 1947 తర్వాత ఈ మతపరమైనటువంటి ద్వేషము, మతాల ఆధారంగా ప్రజలు కొట్టుకొని చావడము, ప్రజలు ముక్కలు కావడం, ప్రజల అనైక్యత రావడము. ఓకే, సో ఇది మనము రకరకాల మతాలకు సంబంధించిన గ్రూపుల్లో ఇప్పటికీ కూడా చూడొచ్చు అనమాట. మా మతమే గొప్ప, మీరందరూ మా మతాన్ని అనుసరించండి, ఫలానా మతం వాళ్ళు చెడ్డవాళ్ళు, ఇటువంటి భావన అప్పుడప్పుడు మత పెద్దలు, ప్రజలు అటువంటి భావనలోనే ఒకరికొకరు కొట్టుకోవడం, చంపుకోవడం అనేది ఆ 1947 నుంచి ఇప్పటి వరకు మనం చూడొచ్చు అనమాట. ఓకే, అమాంగ్ ద మేజర్ రిలీజియన్స్ ఇన్ ఇండియా దే ఆర్ హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, సిక్కిజం, బుద్ధిజం అండ్ జైనిజం, జొరాస్ట్రియనిజం, జుడాయిజం అండ్ బహాయిజం are the religions where with lesser following. Okay, so if you see in India, except Hinduism, Islam and Christianity, Sikhism, Buddhism, Jainism, Zoroastrianism, Judaism and Baha'ism are the religions for which there are less followers. Okay, so భారతదేశంలో అనేక మతాలు ఉన్నప్పటికీ ఒక హిందూ, క్రిస్టియన్, ముస్లిం అనేటువంటి మతాలను పక్కన పెడితే మిగతా మతాలను అనుసరించేటువంటి ప్రజలు చాలా తక్కువ. మతాలు ఏవి అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే మతాలు కాకుండా సిక్కు మతం ఉంది మన దేశంలో, బౌద్ధ మతం ఉంది, జైన మతం ఉంది, జొరాస్ట్రియన్ మతం ఉంది, జుడాయిజం ఉంది, బహాయిజం ఉంది. ఇట్లా అనేక మతాలు ఉన్నాయి. అంటే ఈ మతాలను మాత్రం, మొదటి 3 మతాలు తప్ప మిగతా మతాలను అనుసరించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో is the religion of the majority in India. It comprises of Indo-Aryan, Dravidian and pre-Dravidian religious elements. The follower of Hinduism believes in, you see, Hinduism is the religion of the majority in India. So in majority people of India are Hindus, are following Hindu religion, and it comprises of Indo-Aryan, Dravidian and pre-Dravidian religious elements. If you see in Hinduism, you can see all these religious elements. What are those? Indo-Aryan element, Dravidian element and pre-Dravidian religious elements. సో భారతీయ సంస్కృతి అంటే భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు అనుసరించే మతం హిందూ మతం. సరే, ఈ హిందూ మతాన్ని మనం గమనిస్తే ఇందులో ఇండో-ఆర్యన్ సంస్కృతి, లేకుంటే ద్రవిడియన్ సంస్కృతి, ప్రీ-ద్రవిడియన్ సంస్కృతి, ఇవన్నీ కూడా కలగలిసి ఉంటాయి. వీటి అన్నిటి మిశ్రమ హిందూయిజంగా మన దేశంలో కనిపిస్తుంది అన్నమాట. సో ద ఫాలోయర్ ఆఫ్ హిందూయిజం బిలీవ్ ఇన్ ద one minute. The follower of Hinduism believe in the doctrine of karma, dharma, rebirth, immortality of soul, renunciation and salvation. So whoever following Hinduism in India, those people believe in karma siddhanta, dharma siddhanta, rebirth. They have belief on rebirth
అండ్ ఇమ్మోర్టాలిటీ ఆఫ్ సోల్ అండ్ రినౌన్సియేషన్ అండ్ సాల్వేషన్. సో హిందూ మతాన్ని అనుసరించే ప్రజలు భారతదేశంలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు, ధర్మ అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముతారు, తర్వాత పునర్జన్మల్ని నమ్ముతారు, తర్వాత ఆత్మ శాశ్వతము, ఆత్మ అనేది శాశ్వతంగా ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఇంకా చెప్పాల్సి వస్తే రినౌన్సియేషన్ అంటే 1 minute, త్యజించడం, త్యాగం చేయడం అనేటువంటి దాన్ని నమ్ముతారు. అలాగే సాల్వేషన్ అంటే మోక్షం అనేటువంటి దాన్ని కూడా ఈ హిందూ మతస్థులు నమ్ముతారన్నమాట. హిందూయిజం అలోస్ ఏ నంబర్ ఆఫ్ పాసిబుల్ కాన్సెప్షన్స్ ఆఫ్ గాడ్. సో హిందూ మతము ఈ దేవుడికి సంబంధించినటువంటి అనేక రకాల భావనల్ని అంగీకరిస్తుంది అనమాట. ఓకే, సో అనేక రకాల భావనలు దేవుడికి సంబంధించి హిందూ మతంలో మనకు కనిపిస్తాయి. ఇట్ ఆల్సో ప్రిస్క్రైబ్స్ వేరియస్ ఆల్టర్నేటివ్ paths of attaining God. So if you see, how can we attain the God? There are so many ways. So this is prescribed by Hinduism. So హిందూ మతాన్ని మనం పరిశీలించి చూస్తే దేవుణ్ణి ఎలా చేరుకోవాలి, దేవుని చేరుకునే మార్గం, దేవుని ప్రసన్నం చేసుకునేటువంటి మార్గం, ఓకే, ఏది అంటే అనేక మార్గాలు ఉన్నాయని చెప్పి హిందూ మతం చూపిస్తుంది అనమాట. ద శక్త, ద శైవ, ద సత్నామి, ద లింగాయత్, ద కబీర్ పంథీ, ద బ్రహ్మో సమాజ్, ద ఆర్య సమాజ్ ఎక్సెట్రా ఆర్ డిఫరెంట్ సెక్ట్స్ ఆఫ్ హిందూయిజం. సో హిందూ మతానికి అనేక తెగలు, శాఖోపశాఖలు ఉన్నాయి. ఈ శక్త అనేటువంటి శాఖ కానీ, శైవ అనేటువంటిది కానీ, సత్నామి అనేటువంటిది కానీ, లింగాయత్ అని కానీ, కబీర్ పంథీ అని కానీ, బ్రహ్మ సమాజ్ కానీ, ఆర్య సమాజ్ కానీ, ఇవన్నీ కూడా హిందూ మతానికి సంబంధించి భిన్నమైనటువంటి తెగలు. ఓకే,